పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకు సంబంధించి మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. ఏదైతే పులివెందుల పర్యటనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ పులివెందులకు చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్త పవన్ కుమార్ గారిని కలవడం జరిగింది. అందులో భాగంగా పవన్ కుమార్ గారు మాట్లాడుతూ పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి ఆయనకు చెప్పినటువంటి నేపథ్యంలో నిన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో అంటే ఆ డిఎస్పీ కావచ్చు, ఆ సిఐ కావచ్చు, అదే డిఎస్పీ సిఐ చేత నీకు మరొక 3 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది, ఓపిక బట్టు మన ప్రభుత్వం వచ్చాక ఆ పోలీసులతో ఆ డిఎస్పీ ఆ సిఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తారు. ఇవి ఆ పవన్ కుమార్తో చేసినటువంటి వ్యాఖ్యలుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు అంటే ఏ సందర్భంలో అంటే చేయాల్సి వచ్చిందో వ్యాఖ్యలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్కారం అండి దుర్గాకుమార్ గారు. నమస్కారం వెంకట్, మన వీక్షకులు కూడా లియో వీక్షకులు నమస్కారం. సార్ మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అకాలంగా వచ్చినటువంటి వర్షాలు, ఈ అరటి పంటలు దెబ్బతిన్నాయో వాటిని రైతులను పరామర్శించడానికి పులివెందుల్లోని కొన్ని గ్రామాలు పర్యటిస్తున్నారు. పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల మనం చూసుకున్నాం వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సునీల్ కుమార్ యాదవ్ ఎవరైతే ఆ కేసులో ఏటుగా ఉన్నాడో ఆయన అప్రూవర్గా మారుతానంటూ ఇటీవల కొంచెం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆయన చెప్పుకుంటూ వస్తే ఏం చెప్పాడంటే, నేను ఎప్పుడైతే అప్రూవర్గా మారుతున్నానని చెప్పేసి వార్తలు వస్తున్నాయో వచ్చినటువంటి నేపథ్యంలో నన్ను నా కుటుంబాన్ని కించపరుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులో కొంతమంది పోస్టులు పెడతా ఉన్నారని చెప్పేసి పోలీసులకి కేసు చేయాల్సిందిగా వాళ్ళు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఎవరైతే పవన్ కుమార్ అనేటువంటి సోషల్ మీడియా కార్యకర్త ఉన్నారో ఒక గ్రూప్కి అడ్మిన్గా ఉన్నారని చెప్పేసి పోలీసులు గుర్తించి అతనికి 41 year నోటీసులు ఇచ్చారు. ఈ విషయం సంబంధమై జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాడు ఆ పవన్ అనేటువంటి వ్యక్తి. ఇట్లా అక్రమ కేసులు పెట్టడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు, ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 3 ఏళ్ళు బట్ మన ప్రభుత్వం వస్తుంది, అదే డిఎస్పీ అదే సిఐ చేత నీకు సెల్యూట్ కొట్టిస్తా అంటే ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా అంటే ఏమర్థమవుతా ఉందంటే పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి సెల్యూట్ కొట్టిస్తామని చెప్పేసి వాళ్ళు సందేశాలు ఇస్తున్నారు. లేకపోతే ఏమనుకోవాలి? ఇది ఆయన 5 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి, ఒక గౌరవనీయమైన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని విషయం కూడా ఆయన మర్చిపోయాడండి. ఆయన సైకో అని ఆయన పిలుస్తున్నారు కదా, ఆ సైకో కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రభుత్వ వ్యవస్థలని, గత ప్రభుత్వాలన్నీ కూడా దుర్వినియోగం చేసినాయి అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు 5 సంవత్సరాల పరిపాలన తర్వాత. మొన్నటికి మొన్న ఆయన ఏం చెప్పాడు, మీరు ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి పోస్టులైనా పెట్టండి, ఏ విధమైన పనులైనా చేయండి, 3 నెలలు జైల్లో పెడతారు, అంతకంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఫ్యాక్షనిస్టులు కూడా అలాంటి మాటలు మాట్లాడరు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఫ్యాక్షనిస్ట్ అనే మాట పోల్చడం అంటే ఫ్యాక్షనిస్టులని అవమానపరచడమే. ఫ్యాక్షనిస్టులకంటూ కూడా కొంత నీతి ఉంది. వాళ్ళు ప్రత్యర్థుల మీద పోరాటాలు చేస్తారు కానీ సొంత కుటుంబీకుల్ని చంపరు, ప్రజల్ని వేధించరు. వాళ్ళ దృష్టి అంతా ప్రత్యర్థి మీదే ఉంటుంది. ఆ గ్రామంలో ఇతరులు ఎవరి మీద ఉండదు, ఆ సమాజంలో ఇతరులు ఎవరి మీద ఉండదు. వాళ్ళు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. అది ఫ్యాక్షనిజం అంటే. అరాచకవాదం ఉంటుంది, వాళ్ళు హింసావాదం అంటే వాళ్ళకి హింసే భోజనం. వాళ్ళు ఎన్నిక చేసుకున్న ప్రజలను కూడా హింసిస్తారు. అట్లాగే ఆయన సమావేశం పెట్టుకున్న ఫస్ట్ ముఖ్యమంత్రిగా అన్నం తిన్న ఇంటిని ఎవడన్నా కూలుస్తాడండి? ముఖ్యమంత్రిగా ఆయన IAS IPSలతో సమావేశం ఏర్పాటు చేసిన సమావేశ మందిరాన్ని మొట్టమొదటిగా ప్రజావేదికని కూల్చేసేయమని చెప్పాడు. అంటే అటువంటి ఆలోచన విధానం ఎవరికి కూడా ఉండదు. అది ప్రజల సొమ్ముతో కట్టారు. మనం కూడా ఒక బాధ్యతాయుతమైన సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాను. నేను ముఖ్యమంత్రిగా నా పరిపాలన ఎలా ఉండాలో, నా విధానాలు ఎలా ఉంటాయో, నా ఉద్దేశాలు ఎలా ఉంటాయో చెప్పడానికి పెట్టిన ఒక సమావేశ మందిరం అనేది చరిత్రలో కూడా అది ఒక నిలబడిపోద్ది. అనేక సమావేశాలు ఇలాంటివి జరుగుతాయి. ముఖ్యమంత్రులు రావచ్చు పోవచ్చు, కానీ PB షెల్లీ అన్నట్టు బ్రూక్ అని ఒక పద్యంలో రాస్తాడు, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ వీ గో ఆన్ ఫర్ ఎవర్ అని ఒక బ్రూక్ చెప్తుంది, అంటే ఒక సెలయేరు. అట్లాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు కానీ ఇవన్నీ చరిత్రలో నిలిచిపోతాయి. ఆ రోజు నిజాం కట్టిన భవనాలు ఇవాళ కూడా నిమ్స్ హాస్పిటల్ నడుస్తుంది, జూబ్లీ హాలు, అసెంబ్లీ హాలు, ఇవన్నీ కూడా సెక్రటేరియట్, మొన్నటి వరకు సెక్రటేరియట్ కానీ ఇవన్నీ, తర్వాత TB హాస్పిటల్ కానీ అన్నీ నిజాం ప్రభుత్వం 100 ఏళ్ల
పైన కట్టిన అనేక చారిత్రక ఘట్టాలు జరిగినాయి. అదే జూబ్లీ హాల్లో ఎన్నిసార్లు ఎంతమంది దేశాధ్యక్షులు దేశాధినేతలు వచ్చినప్పుడు కూడా అక్కడ ఆతిథ్యం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అటువంటి చారిత్రక ప్రదేశాలను కూడా ఆయన అట్లా కూలగొట్టాడు అంటేనే అక్కడ అర్థమవుతుంది. నిన్న కూడా ఆయన అంతకుముందు కూడా పోలీసుల్ని బట్టలోడదీసి కొడతాము, సప్త సముద్రాలు వెళ్ళినా రిటైర్ అయిపోయినా అని కూడా బెదిరించాడు. ఎందుకు వంశీని అరెస్ట్ చేసినప్పుడే అనుకుంటాను, వంశీనా లేకపోతే నందిగం ప్రతిసాట ఇదే మాట్లాడుతున్నాడు. అసలు పోలీసు వ్యవస్థ అనేది ఉన్నది నేరస్తుల్ని కట్టడి చేయటానికి కాకపోతే ఆయన టైంలో దాన్ని రిలాక్స్ చేశాడు. అసలు మీరు పోలీసులు ఎవరిని మా పార్టీ వాళ్ళ మీద ఏం చేసినా మీరు కేసులు పెట్టొద్దని. అదే కంటిన్యూషన్గా మీరు చెయ్యండి 3 నెలలు జైల్లో పెడతారని మళ్ళీ రెచ్చగొడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా తర్వాత ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపమని బహిరంగంగా మాట్లాడాడు. అంటే ప్రభుత్వాలు తప్పు కూడా ఉంది. ఆ రోజున అటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఏ రాష్ట్రంలో అయినా కూడా ఎంత ప్రతిపక్ష నాయకుడైనా కూడా అతను కేసు బుక్ చేయాలి, అతని చట్టాలని ఉల్లంఘించమని ప్రజల్ని పురుగొల్పుతున్నాడు, మనుషుల్ని హత్య చేయమని పురుగొల్పుతున్నాడు అనే చట్టాల కింద అరెస్ట్ చేయాలి. చేయకపోవడంతో అతనికి ఒక వెసులుబాటు వచ్చేసింది. అట్లాగే సొంత బాబాయిని చంపి, అసలు ఫ్యాక్షనిజంలో సొంత కుటుంబీకుల్ని చంపటం ఫ్యాక్షనిజం కాదు. తర్వాత ఫ్యాక్షనిస్ట్ ఎవడు కూడా సుపారీ ఇవ్వడు, తనంతట తను. ఇప్పుడు మొన్న అతని పేరేంటి, మిర్యాలగూడలో మారుతీరావు, అతను ఒక వ్యాపారస్తుడు, కూతురు ప్రేమ వివాహం చేసుకుందని. అతను ఫ్యాక్షనిస్ట్ కాదు, వ్యాపారస్తుడు కాబట్టి డబ్బు ఇచ్చి చంపించాడు. ఫ్యాక్షనిస్ట్ డబ్బు ఇచ్చి చంపించాడుగా. ఫ్యాక్షనిస్ట్ తనే తలగొడ చుట్టుకుని వెళ్ళిపోయి ఆ ఫ్యాక్షన్ అవతలాడిని నరికి వస్తాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవుతాడు, పబ్లిక్గా కూడా చెబుతాడు పలానాడిని మేమే చంపామని. అదొక కీర్తి, అంటే గొప్పదనం, అంటే మా ప్రత్యర్థులు మేము చంపామని. అంతేగాని ఎవడికో డబ్బులు ఇచ్చి, ఇప్పుడు నేను తిరుపతి మొక్కుకున్నా అనుకోండి, నేను వెళ్ళి స్వామివారికి దండం పెట్టుకుని తలనీలాలు ఇస్తే తృప్తి, కానీ నా తరపున మీరు వెళ్ళి దండం పెట్టుకుని రమ్మంటాడు ఎవడన్నా? అట్లాగే ప్రత్యర్థుల్ని చంపటంలో కానీ వాళ్ళ చేతిలో సావటంలో కానీ ఒక వీరోచితమైన చరిత్ర ఉంటుంది. అంతేగాని 40 కోట్లు ఇస్తారండి, అది కూడా సొంత బాబాయిని చంపడానికి 40 కోట్ల, అంటే వాళ్ళకి డబ్బు విలువ కూడా తెలియట్లేదు. అక్కడ చంపమని చెప్పింది ఎవరిని? పోనీ సంస్థాయాలని, ఆ డ్రైవర్లని, వీళ్ళని వాళ్ళ కింద డ్రైవర్గా పనిచేసిన వ్యక్తితో వాళ్ళ కుటుంబీకుడినే చంపిస్తే వాళ్ళ వైఎస్ కుటుంబ పరువు ఏమైపోయింది? పులివెందుల ప్రాంతంలోనూ వాళ్ళని చంపాలంటే ఎవరు కింద స్థాయి వాళ్ళు చంపేసారు చాలని, అంతే కదా. ఒకప్పుడు వైఎస్ కుటుంబీకులంక కన్నెత్తి చూడాలంటే, ఆ వీధిలో వెళ్ళాలంటే ఒక భయం ఉండేది, ఒక గౌరవం కూడా ఉండేది. వైఎస్ కుటుంబం చాలా విస్తృతమైన కుటుంబం, వాళ్ళలో ఐక్యత ఎక్కువ. అన్నయ్య కోసం తమ్ముడు, తమ్ముడు కోసం అన్న ప్రాణాలు ఇచ్చుకుంటారు, అంత అభిమానంగా ఉంటారని. కానీ వీళ్ళు ఒక ఫ్యాక్షనిస్టు చేసే పని కాదు కదా అది. సొంత వాళ్ళు ఎవడైతే సంపదలుచుకున్నారో వాళ్ళే దిగాల్సిన రంగంలోకి దిగి, ఎస్ మేమే చంపాం, ఫలానా రీజన్తో చంపామని చెప్పుకుంటారు. ఇదేంటి? తర్వాత ఒక ఆయుధం కూడా లేకుండా ఎక్కడో కదిరి నుంచి తెచ్చుకోవాల్సి వచ్చిందంటే ఒక ఫ్యాక్షనిస్ట్ కుటుంబం. ఇప్పుడు ఒక రైతు అన్న తర్వాత ఒక నాగలి, ఒక బండి, ఎద్దులు అన్నీ ఉంటాయి కదండి. ఓ ఫ్యాక్షనిస్ట్కి కూడా ఉండాల్సింది ఏంటి? ఆయుధాలు ఉండాలి కదా ఫ్యాక్షనిస్టే అని అంటే. మరి కదిరి నుంచి గొడ్డలు తెచ్చుకునే రాక వాళ్ళకి పరిస్థితి లేదు. అంటే వీళ్ళు డబ్బుకి అలవాటు పడిపోయారు. కోట్లు ఇచ్చేసి జనంతో చంపించుకుందాము, అది కూడా ఒక సమానమైన ఒక రేటు ఉండాలి కదా. అసలు ఆయన సొంత బాబాయిని చంపించుకున్న వ్యక్తి ఏం ఫ్యాక్షనిస్టు? ఇప్పుడు తను ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, నిన్న అతను వచ్చి ఒక తప్పు చేసి అతను ఆ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఎవరైతే ఆ కేసులో ముద్దాయిగా అనవసరంగా ఇరికిచ్చారని అతను బాధపడుతున్నాడు. నన్ను 3.5 సంవత్సరాలు నేను నిర్దోషిని, ఇవాళ బయటకు వచ్చి నేను కనుక చెబితే ఇది కనుక లాజికల్ ఎండకి వెళ్ళిందంటే పెద్ద తలకాయలు ఎగురుతాయి అన్నాడు. కానీ అతనికి అందిన సమాచారం ఏంటంటే అంతకుముందే అతన్నే లేపుతారు. ఇప్పుడు అతనికి భయం వచ్చి పోలీసులకి రిపోర్ట్ చేశాడు. గతంలో అయితే పోలీసులు రిపోర్ట్ తీసుకునేవాడు కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఎవరైతే అతని మీద, అతని తల్లి మీద అనవసరమైన అసభ్యమైనటువంటి ప్రచారం చేస్తున్నారు, అవినాష్ రెడ్డి అన్న గ్రూప్ అన్నమాట అది.
ఒక వాట్సాప్ గ్రూపు. ఆ గ్రూప్కి ఇతను పవన్ కుమార్ అడ్మిన్. అతను కంప్లైంట్ చేశాడు, పలానా గ్రూపుల్లో నా మీద ప్రచారం జరుగుతుంది, దుష్ప్రచారం అని చేశాడు. చేస్తే వాళ్ళు పోలీసులు ఎంక్వైరీ చేసి అడ్మిన్ ఎవరని ఫోన్ చేసి పార్టీ వన్ ఏ ప్రకారం, బాబు నువ్వు ఆ పలానా గ్రూప్కి అడ్మిన్ కదా, నువ్వు ఇలాంటి పోస్టులు పెడుతున్నావు సోషల్ మీడియాలో, పలానా వాళ్ళని దూషిస్తున్నాను లేకపోతే కించపరుస్తున్నాని, అది తప్పు అని అంటున్నారు. మొన్న హైకోర్టు కూడా ఒక కేసు విషయంలో ఏం చెప్పింది, సామూహికంగా ఇలాంటి సోషల్ మీడియాలో కనుక నేరాలు చేస్తే సామూహికంగా అరెస్టులు చేస్తారని కూడా చెప్పింది కదా. అంత మాత్రం ఆయనకి తెలీదా? ఇప్పుడు ఇట్లాంటి నేరం ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు సమాజంలో ఎటువంటి ఏది నేరమో ఏది కాదో తెలియాలి కదా. పవన్ కుమార్ని సాటిస్ఫై చేయటం కోసం నువ్వు ఆ సిఐని డిఎస్పితో సెల్యూట్ కొట్టిస్తావు, కాళ్ళు కడిగిస్తావు, నీ ఇష్టం అనమాట. అందరూ ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారే కానీ నీకు ఏ ప్రభుత్వానికి వాళ్ళు బానిసలు కాదు. నువ్వు చీఫ్ మినిస్టర్గా వచ్చి నువ్వు అతనికి సెల్యూట్ కొట్టమంటే కొట్టను అని రిజైన్ చేసి వెళ్తే నువ్వేం చేయగలుగుతావు? నువ్వు ప్రభుత్వంలో ఉంటే మహా అయితే ట్రాన్స్ఫర్లు చేస్తావు. దానికి కూడా అతను సిద్ధపడ్డాడు అనుకోండి. ఏబి వెంకటేశ్వరరావు నువ్వేం చేసావు? మాటకి సస్పెండ్ చేసావు. నీ పవర్ ఉన్నంత వరకే సస్పెండ్ అయ్యాడు. కానీ చివరికి అతను రీఇన్స్టేట్ అయ్యాడు గౌరవప్రదంగా. డీజీ క్యాడర్లోనే రిటైర్ అయిపోయాడు సూపర్ యాన్యువేషన్ శాలరీతో. కావాల్సిన పాత ఏరియర్స్ అన్నీ ఇచ్చారు కదా. అట్లాగే వాళ్ళకి ట్రిబ్యునల్ ఉంటుంది, వాళ్ళు ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి న్యాయం పొందుతారు. నీ పరిపాలన శాశ్వతం. ఒకవేళ నువ్వు అధికారంలోకి వస్తావు, నువ్వు కలగంటున్నావు. కానీ ప్రజలు నువ్వు చేసిన అరాచకాలకి నిన్ను జీవితకాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి చేయకూడదనే నిర్ణయం వాళ్ళు అయ్యారు. నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు? 151 స్థానాలు ఇచ్చి నీకు ముఖ్యమంత్రిని చేస్తే పరిపాలన చేయలేకపోయావని 11కి తీసుకొచ్చారు. ఇవాళకి నువ్వు వెళ్ళి ప్రజల తరపున అసెంబ్లీలో వెళ్ళటానికి నీకు దమ్ము లేదు. నువ్వు రేపు వెళ్ళి సిఐని డిఎస్పిని నువ్వు సెల్యూట్ కొట్టమంటే నీకు కొట్టకుండా నీ చెంప మీద దెబ్బ కొడితే కూడా నువ్వేం చేయగలుగుతావు ముఖ్యమంత్రిగా? వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి. వాళ్ళు తెంపు చేసినాడు ఏముండదు. వ్యవస్థలో గౌరవం ఉన్నంత వరకే గౌరవం. ఒక పోలీస్ ఆఫీసరు నీ ఎవరి మీద అయినా సరే, ఏ ముఖ్యమంత్రి మీద, ఇందిరాగాంధీని కూడా వాళ్ళ బాడీ గార్డ్స్ కాల్ చేస్తే ఆమెను ఎవరన్నా బతికించగలిగారా? తూట్లుగా కాల్ చేశారు. అట్లాగే వాళ్ళ దగ్గర కూడా వెపన్స్ ఉంటాయి. నువ్వు వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టినప్పుడు నీ గుండెల్లో కూడా వాళ్ళ తోటల్లో కూడా దించగలిగే దమ్ము వాళ్ళకుంటుంది. ఆ రోజు నువ్వేమవుతావు? ఎవరమైనా ఈ వ్యవస్థలో ఏ స్థానంలో తిరగాల్సింది ఈ వ్యవస్థ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఆ పరిధిలోనే తిరగాలి. పరిధికి దాటి వెళ్ళామో మనం తోకచుక్క నక్షత్రం ఢీకొంటే ఏం జరుగుతాయో అలాంటి జరుగుతాయి. అంతరిక్షంలో అప్పుడప్పుడు జరుగుతాయి చూసారా? అదే ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ. నీ ముఖ్యమంత్రి స్థానంలో నీ గౌరవప్రదం నువ్వు ఉండు. డీజీ పోలీస్ వ్యవస్థ పోలీస్ గౌరవం, న్యాయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్, ప్రెస్ పత్రికా రంగం అట్టా. తర్వాత ప్రజలు వాళ్ళ గౌరవం వాళ్ళు కాపాడుకుంటారు. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవటం వాళ్ళ బాధ్యత. అంతేగాని నేను ముఖ్యమంత్రిగా అయ్యాను కాబట్టి నువ్వు వెళ్ళి ఫలానాడి కాళ్ళు కడిగి రమ్మంటే వాళ్ళు పోలీసులు యూనిఫామ్ వేసుకుంది నువ్వు చెప్పినట్టు వెళ్ళి అడ్డమైన గాడిదలకి సెల్యూట్ కొడతారు. నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఖచ్చితంగా కొట్టరు. అట్లా అంటే ఏబి వెంకటేశ్వరరావు నీకు సరెండర్ అయ్యాడా? అవ్వలేదు కదా. నువ్వు ఎన్నైనా సస్పెన్షన్ చేసుకోమన్నాడు, చేసావు, అంతే. న్యాయం ఉంటే వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళి పోరాడతారు. వాళ్ళలో కనుక మెతకదనం ఉందనుకో వాడు నువ్వు చెప్పినట్టు చేస్తాడు. అదే కనుక చిత్తశుద్ధితో అతను 41A నోటీస్ ఇవ్వడంలో అతను తప్పు లేదు అని అతను భావించినప్పుడు ఖచ్చితంగా చేయడు. ఇతను అటువంటి సంస్కృతిని చెప్పటం కూడా తప్పు. కార్యకర్తలని ఒక రకంగా తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఎందుకంటే పార్టీలో ఇవాళ అతను నిన్న ఒక సర్పంచ్ కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాడు. ఆయన పరిస్థితి పులివెందుల్లో ఎవరో పవన్ కళ్యాణ్ అన్నాడు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. ఇప్పుడు ఆయన వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ స్థాయికి వచ్చింది. నిన్న ఎవడో లేడు, సీఎం అని నలుగురితో అక్కడ చెప్పించుకుంటున్నాడు. అంటే ఎవరు నమ్ముతారు నిన్ను? నువ్వు పుట్టి పెరిగిన పులివెందుల్లో నువ్వేం చేసావో నిర్వాహకం వాళ్ళు చూశారు. ఆయన చెప్పాడు పులివెందుల్లో మా బాబాయిని చంపింది ఎవరో ప్రతి పిల్లాడికి కూడా తెలుసు అన్నాడు. తెలుసు, కరెక్ట్. ఇవాళ నీ నిజమైన విలువ ఏంటనేది వాళ్ళు గమనించారు. అందుకనే ఇక నీకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు. అది తట్టుకోలేక ఇవాళ 10 మందిలో వచ్చిన నలుగురిని సాటిస్ఫై చేయడం కోసం మీకు సెల్యూట్ కొట్టిస్తానన్నాడంటే పోలీస్ అధికారులు కూడా మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి స్పందించాలి. ఇప్పటికే ఒక వార్నింగ్ ఇచ్చారు, నువ్వు కనుక ఇలాంటి మాటలు చేస్తే నీ మర్యాద కూడా దక్కదని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కూడా మాట్లాడాడు. మళ్ళీ పోలీస్ సంఘాలు ఆ రోజున ఆయన ఎంత నిర్మోహమాటంగా, ఆయన పేరు వెంకటేశ్వరరావు ఏదో ఉంది, చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు.
నువ్వు మాజీ ముఖ్యమంత్రివి అని ఇది విర్రవీగుతున్నావేమో, నీ స్థాయిలో నువ్వు ఉండు, పోలీస్ అధికారులు నీ ఇష్టానుసారం మాట్లాడితే ఒప్పుకోము, మీ మీద చర్యలు తీసుకుంటాం చట్టపరంగానే. ఆయన మీదే పోలీసు ఫిర్యాదు చేయొచ్చు. ఇట్లా పోలీసుల్ని ఈ విధంగా బట్టలు తీసి కొడతా అని, వాళ్ళకి సెల్యూట్లు కొట్టిస్తా అని కించపరుస్తావు. ఒక వ్యవస్థని, ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరుస్తున్నావు. నువ్వు పోలీసుల్ని వ్యక్తిగతంగా కాదు నువ్వు మాట్లాడేది. సిఐ అనే అతను ఒక అధికారి, ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్నాడు. అతను చేసింది తప్పు అయితే తప్పు, నువ్వు కోర్టుకు వెళ్ళి మందలించమను, జడ్జి ముందుకు పిలిపించమను. ఒకవేళ కనుక అతను అధికార దుర్వినియోగం చేశాడు అనుకుంటే 41A నోటీస్ ఇచ్చే అధికారం ఏముందని అడిగితే కోర్టులో పిలిచి అడుగుతాయి, నువ్వు ఏ అధికారాన్ని ఉపయోగించి నువ్వు పంపించావని. అతను కనుక చూపించాడు అనుకోండి, ఇదిగో ఇలాంటి పోస్టులు పెట్టాడు ఇతను అడ్మిన్, కానీ అతను జైల్లో కూడా వేయమంటుంది. అంతే కదా. ఇప్పుడు 41A కాదు, జైల్లో కూడా వేయమంటాం. ఎందుకంటే న్యాయాధికారులు మమ్మల్ని కూడా వీళ్ళు కించపరుస్తా చేశారు. ఉండ మర్యాద పోగొట్టుకోవటం అనేది ఇదే. అంటే పొడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకుంటారంటారు చూసారా, అట్లాంటివి చేయటంలో నంబర్ 1. ఇప్పుడు పోలీస్ అధికారులు వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంఘం, పోలీస్ అధికారుల సంఘం రెండూ కూడా స్పందించాలి. ఈ విధంగా డిఎస్పీని సిఏని సెల్యూట్లు కొట్టిస్తానని అంటున్నాడంటే. థ్యాంక్ యూ వెంకట్ గారు, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.